ప్రెజెంట్ హైదరాబాద్లో లేటెస్ట్ హాట్ టాపిక్ ఏంటంటే హైదరాబాద్లో బిగ్గెస్ట్ మాల్ ఉంది, బిగ్గెస్ట్ మాల్ ఓపెనింగ్ అయింది అని చెప్పేసి. మరి అంత ట్రెండింగ్ మాల్ మనం చూడకపోతే ఎలా చెప్పండి. అదేనండి లేక్ షోర్, హైదరాబాద్లోనే బిగ్గెస్ట్ మాల్ అంట. ఇంకా అది ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలో డీటెయిల్డ్గా చూసేద్దాం లేట్ చేయకుండా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మౌనికా రాజేష్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా, మీ అందరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. న్యూ ఇయర్, December 31st, Jan 1st, సంక్రాంతి, ఇలా అన్ని ఫెస్టివల్స్ వచ్చేస్తున్నాయి కదా. మరి ఇంకా ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు ఏంటి అని చెప్పేసి నాతో కమెంట్ బాక్స్లో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. సో ఇదే అండి మనం చూడబోయే మాల్ వచ్చేసేసి శ్రావణి. అది మెట్రో స్టేషన్ ఉంటుంది కదా, కుక్కట్పల్లి మెట్రో స్టేషన్ దగ్గర నుంచి కొంచెం దగ్గరగానే వై జంక్షన్ దగ్గరలో ఉంటుంది. క్లియర్గా చెప్పాలి అంటే మాల్ బిగ్గెస్ట్ మాల్ అంటే యాక్చువల్గా నేనేం ఎక్స్పెక్ట్ చేశానంటే బయట నుండి చూడడానికి చాలా పెద్దగా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ సర్ప్రైజింగ్గా అదంతా పెద్దగా లేదు చూడడానికి. ఆల్రెడీ ఏఎంబి మాల్కి ఎవరైనా వెళ్ళుంటే కమెంట్ చేయండి. ఏఎంబి మాల్ ఇలా ఎంటర్ అవ్వగానే ఒక ఫీల్ ఉంటుందన్నమాట. అబ్బా ఎంత పెద్దగా ఉంది, లైటింగ్స్తో చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది. ఫోరం మాల్ అయినా కూడా అలాంటి ఫీలింగే వస్తుంది నాకు. కానీ ఏంటో ఈ మాల్లో అలాంటి ఫీలింగ్ ఏం రాలేదు. బట్ ఏంటంటే చాలా స్టోర్స్ ఉన్నాయి అండ్ ఏరియా వైజ్ పెద్దది అయి ఉంటుంది. కాకపోతే కన్స్ట్రక్షన్లో అది స్క్వేర్ లాగా ఉండడం వల్ల మనకి ఎట్ ఏ టైం ఫుల్ మాల్ వ్యూ కనిపించకపోవడం వల్ల ఆ ఫీల్ రావట్లేదు. నాకైతే రాలేదు. మేబీ మిగతా వాళ్ళకి ఎలా అనిపించిందో ఏంటో తెలియదు. ఇకపోతే స్టోర్స్కి వస్తే ఇది ఉంది ఇది లేదు అని లేదు. మనకి తెలిసిన బ్రాండ్స్, తెలియని బ్రాండ్స్, తెలుసుకోవాల్సిన బ్రాండ్స్ చాలా ఉన్నాయన్నమాట. క్లాతింగ్లో చాలా బ్రాండ్స్ ఉన్నాయి, జ్యువెలరీస్లో చాలా బ్రాండ్స్ ఉన్నాయి, డైమండ్ షాప్స్ అయితే బోల్డ్ అని ఉన్నాయి. సో అది ఇంకా స్టాల్స్ ఇది అది అని లేదండి. స్పెసిఫిక్గా ఒకటి చెప్పాలని లేదు. చిన్న బ్రాండ్ దగ్గర నుంచి పెద్ద బ్రాండ్ వరకు అన్నీ ఉన్నాయి. సో అందరూ హ్యాపీగా షాపింగ్ చేయొచ్చు వాళ్ళ షాపింగ్ ఇష్టాన్ని బట్టి. నేనైతే ఇక్కడ మా ఆయనకి స్టిచ్ చూడగానే లోపలికి వెళ్ళాలనిపిస్తుంది అనమాట. ఈ మధ్య ఆయన స్టిచ్ కొంచెం ఫేవరెట్ అయిపోయారు. సో ఆయన ట్రయల్ రూమ్లో చేస్తుంటే నేను కొంచెం కోట్స్ అవన్నీ చూసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ లైఫ్ స్టైల్లో బాగా ఆఫర్స్ ఉన్నాయి అంటే 50% ఆఫ్ అలా ఉందంటే లైఫ్ స్టైల్కి వెళ్ళి కూడా కొంచెం కలెక్షన్ చూశాను అన్నమాట. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఈ వీడియోలో మీకు ఓన్లీ స్టోర్స్ చూపిస్తాను. నేనైతే ఏది షాపింగ్ చేయలేదు. యూజువల్గానే నాకు అలవాటు లేదు న్యూ ఇయర్కి కానీ December 31st అలా షాపింగ్ చేయడము. బికాజ్ ఇమీడియట్గా సంక్రాంతి ఉంటుంది, అప్పుడు ఎలాగో కొంచెం హెవీగానే చేస్తాం కాబట్టి న్యూ ఇయర్లో అలా ఏమీ షాపింగ్ ప్లాన్ చేసుకోను అనమాట. సో చూద్దాము, కొత్త మాల్ కదా, ఆఫర్స్ అలా ఏమన్నా మంచిగా ఉంటాయి అన్నట్టు వెళ్ళాను. ఈ డైనింగ్ టేబుల్ అయితే చాలా బాగా నచ్చింది నాకు, ఇంకా రాయేష్కి కూడా చాలా బాగా నచ్చింది. ఇట్ కాస్ట్ అరౌండ్ 79,000 అనుకుంటా. అక్కడ బోర్డు మీద అలా ఉండింది. 50% ఆఫ్ అన్నారు. ఎవరు హెల్పర్ అలా ఏం లేరు కాస్ట్ కనుక్కోవడానికి. ఇకపోతే చెప్పాను కదా డైమండ్ షాప్స్కి అయితే కొదవనే లేదు, ఎన్ని ఉన్నాయో. అండ్ నెక్స్ట్ హోమ్ సెంటర్లో నాకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయిందనమాట ఈసారి. బట్ కలెక్షన్ చాలా బాగుంది హోమ్ సెంటర్ కూడా ఆల్మోస్ట్ వెరీ మచ్ ఈక్వల్ టు ఐక్యా ఉంటుందండి. సో అన్నీ ఉంటాయి, హోమ్ డెకర్ ఐటమ్స్, దాంతోపాటు ఈ బెడ్స్, ఇంట్లో ఫర్నిచర్ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఈ హోమ్ డెకర్ ఐటమ్స్ నాకు చాలా చాలా బాగా నచ్చాయి. కొన్ని రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయి, కొన్ని కొంచెం హెవీగానే ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు ఉన్నాయా ఈ సిరామిక్ ఐటమ్స్ కానీ లేకపోతే గ్లాస్ ఐటమ్స్ కానీ ప్లాస్టిక్వి కానీ అన్నీ కూడా అమ్మ బాబాయ్ మనం పట్టుకునేలాగా లేవు. కానీ అన్నీ చాలా క్యూట్గా ఉన్నాయి. నేను మా ఆయనకు చెప్తూ ఉన్నాను, మనము పెద్ద ఇల్లు కట్టుకున్నప్పుడు అన్నీ హోమ్ సెంటర్ నుంచే ప్లాన్ చేసుకుందాము అని చెప్పేసి. ఇది జస్ట్ బ్రషెస్ది హోల్డర్ అన్నమాట. దాని కాస్టే 800. మనం ఏదో 100-150 పెట్టి కొనుక్కునే వాళ్ళం. బ్రష్ హోల్డర్ కూడా 800 ఉంది. నాకు హోమ్ సెంటర్ చూడడానికి బాగుంటుంది, షాపింగ్ చేయడానికి పెద్దగా నాకు అంటే నా ఫినాన్షియల్ స్టేటస్కి మంచిగా అనిపించదు. ఇంకా కాట్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. కాట్ తీసుకునే థాట్ ఉండింది ఇంటికి. సో చూద్దాము అని చెప్పేసి కాట్ సెషన్కి వెళ్తే ఒక మ్యాట్రిసెస్ మంచిగా మెత్తగా సాఫ్ట్గా ఉండింది కదా అని చెప్పేసి దాని మీద ఎగిరి లేచాను. పాకెట్లో ఉండింది ఫోను. అలా ఎగిరి లేచినప్పుడు పడిపోయింది అనుకుంటా, నేను చూసుకోలేదు. ఇంకా లేచి అలాగే బయటకు వెళ్ళిపోయాను. ఒక 2-3 షాపులు తిరిగిన తర్వాత పాకెట్లో ఫోన్ లేదు.
ఇంకా చూడు మళ్ళీ లక్కీగా గుర్తొచ్చింది హోమ్ సెంటర్లో ఉండుంటుందేమో అని చెప్పి. ఐ షుడ్ బీ రియల్లీ థ్యాంక్ఫుల్ టు దెమ్. నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పాలి వాళ్ళకి. వెళ్ళి అడగగానే వాళ్ళు ఆల్రెడీ తీసి దాచిపెట్టారు. ఒక చిన్న ఫామ్ ఏదో ఇచ్చారు ఫిలప్ చేయమని, అది ఫిల్ చేసి ఇవ్వగానే నా ఫోన్ నాకు ఇచ్చేసారనమాట. అండ్ నెక్స్ట్ క్రాస్ వరల్డ్కి వెళ్ళాము, 1-2 బుక్స్ చూద్దాము అని చెప్పేసేసి. పెద్దగా మంచి బుక్స్ ఏమీ లేవు ఇంట్లో, బోర్ కొడుతున్నప్పుడు చూడడానికి కూడా. అండ్ ఇది ఇది ఇప్పుడు ఈ స్టోర్ పేరు సరిగ్గా గుర్తులేదు, ఆల్మోస్ట్ మినిసో లాగా ఉంది స్టోర్ అంతా కూడా. అండ్ స్టేషనరీ ఐటమ్స్ అవన్నీ ఉన్నాయన్నమాట, చూస్తున్నాము. అండ్ యూజువల్లీ న్యూ ఇయర్ అప్పుడు నేను కొన్ని బుక్స్ తీసుకుంటాను, లైక్ గ్రాసరీస్ లిస్ట్ కోసం కానీ ఎక్స్పెన్సెస్ ట్రాక్ చేయడానికి. బట్ అన్నిటి కోసం ఒక న్యూ బుక్స్ తీసుకుంటాను. అలాంటివి ఏమన్నా దొరుకుతాయేమో స్టేషనరీ అన్నట్టు చూస్తూ ఉన్నాను అనమాట. అండ్ లాస్ట్ ఫ్లోర్ వచ్చేసేసి ఫుడ్ కోర్టు. నేను మా ఆయన మెయిన్గా తీసుకున్న రిజల్యూషన్ ఏంటంటే అవుట్ సైడ్ ఫుడ్ తినొద్దని. అందుకనే ఫుడ్ కోర్ట్లో 1 మినిట్ కూడా ఉండకుండా రిటర్న్ అయిపోయాము. సో ఇదన్నమాట ఈ మాల్ ఫుల్గా. నాకైతే బాగా అనిపించింది. అంటే లైక్ బిగ్గెస్ట్ మాల్ విజువల్గా కనిపించకపోయినా కూడా స్టోర్స్ వైజ్ కానీ లేకపోతే ఫుడ్ కోర్ట్ వైజ్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.